హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైస్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది 2-3 డేస్ బ్యాక్ షూట్ చేసిన వ్లాగ్ అండి. సో, మా ఇంట్లో ఆ రోజు క్యాప్సికమ్ కర్రీ నేను ముందు వ్లాగ్స్‌లో షేర్ చేశానండి. యాక్చువల్లీ పిల్లలకైతే నేను కర్రీస్ ఏం పెట్టానండి. వాళ్ళకి రైస్ ఐటెమ్ చేసి పెడతాను. ఎందుకంటే తినరు సరిగ్గా. సో, నైటే కర్రీస్ పెడతానండి. ఇక్కడైతే నేను కొంచెం టమాటాలు తీసుకున్నాను. కొబ్బరి పొడి, మసాలా వేసి గ్రైండ్ చేసుకోవాలి. నువ్వుల పొడి కూడా వేసుకోవాలండి. బట్ నేను నువ్వులు మర్చిపోయాను. మళ్ళీ సెపరేట్‌గా వేయించుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో, అవన్నీ కలిపి మనం కొంచెం మిక్సీ వేసుకోవాలండి. కొంచెం ప్యూరీలాగా వస్తుంది. సో, ఇక్కడ మిక్సీ చేస్తున్నానండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. అంటే మన క్వాంటిటీకి తగ్గట్లుగా ఆయిల్ వేసుకోవాలి. సో, నేను యాక్చువల్లీ చాలా హ్మ్, హ్మ్, తక్కువనే కుక్ చేస్తున్నానండి. ఎందుకంటే క్యాప్సికమ్ అన్నీ కొబ్బరి పొడి అవన్నీ వేస్తే కొంచెం టేస్ట్ చేంజ్ లాగా ఉంటుంది కదా నైట్‌కి. వెదర్ కూడా అంత చల్లగా అవ్వలేదండి అప్పటికి. ఇప్పుడు ఒక 2 డేస్ నుంచి కొంచెం బెటర్‌గా ఉంది. సో, ఇక్కడ 2 గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ తీసుకున్నానండి. సో, యాజ్ యూజువల్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి దగ్గరికి తొందరగా వేగడానికి. సో, తర్వాత కొంచెం పసుపు. పసుపు గూడా నేను యాక్చువల్లీ ఫ్రెష్‌గా పట్టించిందే తెచ్చుకుంటానండి. విలేజ్ నుంచి ఒకటేసారి ఒక 250 గ్రామ్స్, హాఫ్ కేజీ అలా తెచ్చి పెట్టుకుంటాను స్టోరు. సో, అక్కడ కొంచెం ఫ్రెష్‌గా అప్పటికప్పుడు మాకు దంచి ఇస్తారు. సో, ఇక్కడ ఆ ప్యూరీ ఏదైతే ఉందో అది వేసేస్తున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్, మనకు తినేంత కొంచెం కారం, మీ టేస్ట్‌కి తగినట్లుగా. మేము కారం చాలా తక్కువ తింటామండి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ గూడా విలేజ్ నుంచే తెప్పించుకుంటాను. కొంచెం ధనియా పౌడర్, అవి కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ఏసేస్తున్నానండి. అంటే కొంచెం ఆ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాను. వేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసానండి. సో, సిమ్‌లో పెట్టుకున్నాను స్టవ్వు. మరి హైలో పెడితే మాడిపోతుంది. తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నానండి. సో, అది ఇంకా దగ్గరకయ్యే వరకు మూత పెట్టి వదిలేసేసాను. సో, ఇక్కడైతే పిల్లలకు చపాతీ చేస్తున్నానండి. సమ్‌టైమ్స్ కిడ్స్ పాలు చపాతీ అడుగుతారు. సో, పాలు చపాతీ చేయాలి వాళ్ళకు. బ్రేక్‌ఫాస్ట్ ఇది, లంచ్ కాదు. సో, చపాతీ చేస్తున్నాను. చపాతీలైతే సైమల్టేనియస్‌గా చేసేస్తానండి. ఆహ్, ఒక సైడు చపాతీలు తాలవడం అండ్ ఒక సైడు కాలవడం 2 ఎట్ ఎ టైమ్ చేసేస్తాను. మార్నింగ్స్ అయితే చపాతీ కొంచెం డిఫికల్టే. బట్ సమ్‌టైమ్స్ టిఫిన్ లేనప్పుడైతే మాక్సిమం చేస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు ఉప్మా గూడా తినరు. యాక్చువల్లీ మా పెద్ద పాప తింటుంది. చిన్నది ఉప్మా, బాంబినో ఉప్మా అలాంటివి ఏవి తినదు. సో, పెద్ద పాపకి కొంచెం తినిపిస్తే తింటుంది బానే. సో, ఇక్కడ మీరెప్పుడైనా ఇన్‌స్టంట్ చింతపండు పులిహోర చేశారా అండి? యాక్చువల్లీ బావుంటుంది. ఏంటంటే రైస్ వండేసి పక్కన పెట్టుకున్నాను. చింతపండు కొంచెం నానేసి దాన్ని ఆహ్, మనం పులుసు తీసి దాంట్లో వేయాలండి. ఎక్కువ కాదు. మన రైస్‌కి తగినట్లుగా. అంటే లూజ్‌గా అవ్వగూడదు. తర్వాత యాజ్ యూజువల్ పోపేసుకోవాలండి. సో, మీరు యాడ్ చేసుకుంటే కొంచెం ఇంగువ గూడా యాడ్ చేసుకోవచ్చు పోపులో. బట్ నేను ఇంగువ యూజ్ చేయనండి. మాకు అలవాటు లేదు యాక్చువల్లీ. సో, అది తింటే ఆ ఫ్లేవర్ అసలు మాకు నచ్చదు. బట్ చాలామంది యూజ్ చేస్తారు. మనకు బయట పులిహోరలో గూడా వేస్తారు. బట్ ఏంటో మేము తినమండి. సో, ఇంగువేమి వేయలేదు. ఇక్కడ ఆయిల్ వేశాను. ఆవాలు, జీలకర్ర అండ్ పల్లీలు. మనకు కావాల్సితే కొంచెం శనగపప్పు, మినపప్పు గూడా వేసుకోవచ్చండి. తర్వాత రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, పసుపు, కరివేపాకండి. తర్వాత ఈ రైస్ ఏదైతే మనము కలిపి పెట్టుకున్నామో ఆ రైస్ అందులో వేసేయాలి. అందులో ముందే చింతపులుసు వేసి కలిపేటప్పుడే కొంచెం సాల్ట్ గూడా వేసి కలుపుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. చింతపండు పులిహోర మనము రెడీ చేసేంత అంత బావుండదు. బట్ ఇది బావుంటుంది. మనం బాక్స్‌లో ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చండి. మా కిడ్స్ మేమైతే ఇష్టంగా తింటాము. బాక్స్‌లోకి బావుంటుంది. సో, ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ గూడా అయిపోయిందండి. ఇంకా బాక్సెస్ సర్దేస్తున్నాను. పిల్లలకైతే పులిహోరనే చేశానండి. ఆ రోజు ఇన్‌స్టంట్ చింతపండు పులిహోర. ఇంకా పులుసుది గూడా చేస్తానండి. చాలా ఎక్కువనే చేస్తాను. ఫెస్టివల్స్ అప్పుడు, నార్మల్ అప్పుడు గూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు పులిహోర ఇష్టపడతారు మా ఇంట్లో. పిల్లలు, మేము, మా హస్బెండ్ అందరము. సో, ఈరోజు బాక్స్ పులిహోర అండ్ బ్రేక్‌ఫాస్ట్ చపాతీ. నేనైతే మార్నింగ్స్ బ్రేక్‌ఫాస్ట్ చేయనండి. డైట్‌లో ఉంటాను. సో, పిల్లలకు మాత్రం సలాడ్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్తాను. మా చిన్న పాపకి కంపల్సరీ పెట్టాలండి. తనేదో గేమ్స్‌లో సెలెక్ట్ అయింది. స్కిప్పింగ్ అదంతా. సో, ఈవినింగ్ వచ్చేటప్పుడు కొన్ని గ్రాసరీస్ సూపర్ మార్కెట్‌కెళ్ళానండి.
అప్పుడప్పుడు కొంచెం సోంపు తెచ్చుకుంటాను. అది 2 డేస్ కూడా ఉండదు. కంప్లీట్ అయిపోతుంది. సో, ఎగ్స్ వచ్చేసి కూడా ఈవినింగే ఇస్తానండి పిల్లలకి. ఎందుకంటే మార్నింగ్ అంత టైం ఉండదు నాకు కుక్ చేసేలాగా. బట్ వీళ్ళేంటంటే బాయిల్ చేశాక కొంచెం ఉప్పు, కారం వేసి కొంచెం ఫ్రై చేసి ఇవ్వాలి. అలా అయితేనే తింటారు మా పిల్లలు. మళ్ళీ యెల్లో కూడా తినరండి. మా పెద్దదైతే అసలే తినదు. బలవంతంగానే ఇస్తాను ఎగ్. అండ్ ఇదేంటి చికెన్ కూడా ఇష్టంగా తినదండి నాన్ వెజ్. ఇదంటే స్టవ్వు బటను బ్రేక్ అయిపోయిందండి. యాక్చువల్లీ ఏంటంటే స్టవ్ క్లీన్ చేసేటప్పుడు సమ్‌టైమ్స్ మేడ్స్ కూడా క్లీన్ చేస్తారు కదండీ! అదంతా వైప్ చేయక సరిగ్గా ఆ వాటర్ అంతా దీంట్లోకెళ్ళిపోయాయండి. అది మొత్తం చానా మురికి మురికి అయిపోయింది లోపల. సో, దానితో అది ఒక సైడ్ అంతా మురికి ఒక సైడ్ పట్టేసింది. సో, నేను ఇలా గట్టిగా అనేసరికి ఆ స్టవ్ బటన్ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ వేరేది తెచ్చుకున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టవ్ అంటే మనకు కొంచెం పెద్దగా వచ్చే స్టవ్వు రాకపోతే మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆ 2 డేస్ మేనేజ్ చేయడానికి చాలా కష్టమైపోయింది. ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్‌లో బట్టలేసానండి. అది కూడా ఈవినింగ్సే వేసుకుంటాను నేను. మార్నింగ్స్ అంత టైం ఉండదు. సో, నెక్స్ట్ డేకి ఇడ్లీ ప్రిపరేషన్‌కి రెడీ చేస్తున్నానండి. సో, నేను మామూలుగా ఇడ్లీ పప్పు నానేస్తానండి మినపప్పు. రవ్వ గూడా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరు నానేసి పెట్టుకుంటాను. సో, దాంతోటి కొంచెం ఇడ్లీస్ సాఫ్ట్‌గొస్తాయనేసి చాలా మంది చేస్తూ ఉంటారు మేబీ. నేను అదే మెథడ్ ఫాలో అవుతాను. ఆహ్, సో, ఇక్కడ ఇడ్లీ పిండి మిక్స్ చేసేసి బాక్స్ పక్కన పెట్టేస్తున్నానండి. సో, అప్పట్లో అయితే టప్పర్‌వేర్ బాక్సెస్ చాలా వాడేవాళ్ళమండి. ఇప్పుడు కొంచెం తగ్గిచ్చేసాను నేను గూడా. తర్వాత యాజ్ యూజువల్ నైట్ అంతా క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కొంచెం ఫ్రెష్‌గా కిచెన్ చూస్తే కుక్ చేయాలనిపిస్తుందండి. సో, ఇక్కడ మాకు స్టవ్ సైడు ప్లాట్‌ఫార్మ్ అంతా పెద్దగేమి ఉండదండి. మీడియం సైజ్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక సైడు కొంచెం చిన్నగా ఉంటుంది. ఓవెన్ అంతా పెట్టుకోవడానికి. సో, ఇక్కడ మా హస్బెండ్ ఇంకా డిన్నర్ చేయలేదండి. పికిల్ అయిపోయింది మ్యాంగో పికిల్. సో, మ్యాంగో పికిల్ తీస్తున్నాను. ఇదైతే మా అత్తయ్య పెట్టారండి విలేజ్ నుంచి. ఈవెన్ అమ్మ గూడా పెడతారు. ఇంకా 2 సైడ్ నుంచి పికిలొస్తుంది. ఇవెవరైనా యాక్చువల్లీ కట్ అండ్ రాడ్స్ నాట్ కట్ అండ్ రాడ్స్ బట్టలేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం గదండీ! అవేంటో టైట్ అయిపోయాయండి. తీయడానికి ఎంత ఇబ్బందవుతుందో. సో, ఈ ముడి నేను టై చేసింది విప్పడానికి ట్రై చేస్తే అసలు రావట్లేదు మనకి. సో, యాక్చువల్లీ 2 ఇచ్చారు. బట్ పైకెళ్తే ఏంటంటే వర్షం పడినప్పుడు కొంచెం తడవవు గదా! సో, వాళ్ళని మళ్ళీ ఒకసారి పిలిపించాలి వేసిన వాళ్ళను. అదేమన్నా తీసి కొంచెం కిందికి సెట్ చేయగలరేమో. సో, చాలా ఇబ్బందవుతుందండి. అదస్సలు పైకెళ్ళట్లేదు. ఇంక నేను కొంచెం కిందికి స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటున్నాను. ఇది నా డైనింగ్ టేబుల్ సిట్యుయేషన్ అండి. ఇప్పుడు ఇదంతా సర్దాలి. ఆహ్, యాక్చువల్లీ అన్నీ స్టవ్ క్లీన్ చేసుకొని అన్నీ టేబుల్ పైన పెట్టుకుంటాను. తర్వాత వన్ బై వన్ ఇంక అందరి డిన్నర్‌లయిపోయాక వన్ బై వన్ క్లీన్ చేస్తానండి. సో, జెప్టోలో ఇవి యాక్చువల్లీ గార్లికు పీల్ చేసినయి దొరుకుతాయి గదండీ! ఫుల్ పీల్ గాదు. కొంచెం కానీ తొందరగొస్తున్నాయండి ఇవి పీల్ చేస్తే. కొంచెం ఒకటేసారి తెప్పించి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. అప్పటికప్పుడు మనకు కావాల్సినప్పుడు కొంచెం ఆహ్, తీయడము ఈజీగుంది యాక్చువల్లీ మనకు పప్పులో అలా వేసుకోవడానికి. సో, ఇంకా కొంచెం క్లీనింగ్ పార్ట్ ఉంటే అది గూడా కంప్లీట్ చేస్తున్నాను. మీరు సింక్‌లో ఇవి డ్రైనర్స్ ఎవరన్నా వాడుతున్నారండి? చానా యూజ్‌ఫుల్ అండి. చిన్న చిన్నవి గూడా మనకు కరివేపాకు, చిన్న కొత్తిమీరలు గూడా లోపలికెళ్ళవు. సో, మనకు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉండవండి. ఇవి నేను రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో తెచ్చాను. మాక్సిమం విజయ అన్ని సూపర్ మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయి. బట్ క్వాలిటీ గూడా బావుందండి. 50, 100 రూపీస్‌లో ఉంది. డిపెండ్స్ ఆన్ మన సైజుని బట్టి. సో, మీరక్కడ అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్నవి గూడా అసలు లోపలికెళ్ళే ఛాన్స్ ఉండదండి. సో, ఇక్కడ ఈవినింగ్ మెయిడయితే అన్నీ కడిగేసి ఎళ్తుంది. బట్ నేనవి సర్దుకోను నైటు. ఎందుకంటే లోపల పెడతాను. నెక్స్ట్ డే ఎలాగో పిల్లలకు బాక్సులు కట్టాలి గదా! సో, పిల్లలకు నేనంతా బాక్స్ రెడీ చేసుకోవాలి గాబట్టి. దిస్ ఈజ్ డే ఇన్ మై లైఫ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and subscribe to my channel. Thank you.